ఈ వ్యక్తి ఒక 47 రైఫిల్ని ఎత్తుకుని దాని జీవితంలో తొలి పరీక్ష చేశాడు. తూటా శబ్దం వినగానే సైనికులు పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని పట్టుకుని వెంటనే అరెస్ట్ చేశారు. కానీ అతని చూపు మాత్రం అతను చేసిన బుల్లెట్ హోల్ పైనే నిలిచిపోయింది. అతని ముఖంలో ఒక చిన్న సంతృప్తి చిరునవ్వు కనిపించింది. ఎందుకంటే ఆ రైఫిల్ జామ్ కాలేదు. అతన్ని నేరుగా ఒక జనరల్ ముందుకు తీసుకెళ్లారు. ఆయుధాల ప్రపంచంలో ప్రసిద్ధుడైన ఆ జనరల్ అక్కడికక్కడే రైఫిల్ను పూర్తిగా విడగొట్టమని ఆదేశించాడు. అతను ఎంత సింపుల్ గా రైఫిల్ను విడగొట్టాడో చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తర్వాత జనరల్ స్వయంగా పార్ట్స్ ను కలపడం మొదలుపెట్టాడు. కేవలం 5 సెకండ్లలోనే ఆ 47 మళ్లీ పూర్తిగా సిద్ధమైంది. జనరల్ చాలా ఇంప్రెస్ అయినట్టు స్పష్టంగా కనిపించినా ఒక్క ప్రశంసా మాట కూడా చెప్పలేదు. కేవలం ఇదింకా సరిపోదు, తిరిగి వెళ్లి ఇంకా మెరుగ్గా చెయ్యి, దీన్ని నేషనల్ ఫైర్ ఆర్మ్స్ కాంపిటీషన్ కు పంపు అని ఆదేశించాడు. కానీ అతను ఈ రైఫిల్ ను తన జీనియస్ ను నిరూపించుకోవడానికి చెయ్యలేదు. యుద్ధ భూమిలో అతని స్నేహితుడి గన్ అత్యంత తప్పు సమయంలో జామ్ కావడం చూసి అతను మరణించడంతో ఆ క్షణంలోనే సైనికులు నిజంగా నమ్మగలిగే రైఫిల్ ను తయారు చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. అయితే రైఫిల్ తయారీకి ఫ్యాక్టరీ సహకారం అవసరం కావడంతో చాలా మంది అతనిపై నమ్మకం లేక ఆయుధాల డిజైన్ అర్థం కాదని ఎగతాళి చేస్తూ పనులను కావాలనే ఆలస్యం చేశారు. అయినా అతను తనపై నమ్మకంతో రోజూ రాత్రింబవళ్లు బ్లూ ప్రింట్లను మారుస్తూ ఉండేవాడు. చేతులు నొప్పితో వణికిపోయినా ఆగలేదు. అది చూసిన ఒక మహిళా డ్రాఫ్ట్స్మెన్ నిశ్శబ్దంగా వచ్చి అతనికి సహాయం చేయడం మొదలుపెట్టింది. అతని పట్టుదల ఆమె మనసును తాకింది. ఆ తర్వాత ఒకటినొకటి పరీక్షలు జరిగాయి. మొదటి టెస్ట్లో మజిల్ చాలా పైకి లేచింది. రెండో టెస్ట్లో ఫీడింగ్ సరిగా లేదు. మూడో టెస్ట్లో మ్యాగజైన్ పెట్టగానే గన్ వింతగా ప్రవర్తించింది. ప్రతిసారి ఒక లోపం పోతే మరో లోపం ఎదురయ్యేది. అప్పుడు యుద్ధభూమిలో రైఫిల్ ఎంత సింపుల్ గా ఉంటే అంత నమ్మకంగా ఉంటుందని అతనికి అర్థమైంది. సింపుల్ అంటేనే రీలయబుల్ అని గ్రహించి పాత ఆలోచనలను విరిచి అవసరం లేని ప్రతి భాగాన్ని తీసేస్తూ రైఫిల్ ను మరింత సింపుల్ చేశాడు. కాంపిటీషన్ రోజున అన్ని రైఫిళ్లను నీళ్లలో ముంచి ఇసుకలో గిరగిరా తిప్పారు. మిగతావన్నీ జామ్ అయ్యాయి. కానీ అతని వంతు వచ్చినప్పుడు అతనొక సింగిల్ షాట్ కాల్చగా లక్ష్యం అచ్చంగా తగిలింది. తర్వాత ఫుల్ ఆటో మోడ్కు మార్చిన రైఫిల్ పూర్తిగా స్టేబుల్ గా పనిచేసింది. ఈ దృశ్యం చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ క్షణంలోనే ఒక కొత్త లెజెండ్ పుట్టిందని అందరికీ అర్థమైంది. అతను ఛాంపియన్షిప్ గెలిచాడు. రైఫిల్ మాస్ ప్రొడక్షన్ మొదలైంది. ఈ రోజు వరకు ప్రపంచవ్యాప్తంగా 120 మిలియన్లకు పైగా 47 రైఫిళ్లు తయారయ్యాయి. ఇది భూమిపై అత్యధికంగా తయారైన అత్యంత నమ్మకమైన రైఫిల్ గా చరిత్రలో నిలిచిపోయింది.